మూడేళ్ల క్రితం ఇదే రోజు మా నాన్నగారు దీన్ని కొనిచ్చారు. అందుకే టీచర్స్ డే వచ్చిందంటే ఆయనే గుర్తుకొస్తారు. ప్రేమ తగలబడా అమ్మల్ని నమ్ము గాని అయ్యల్ని నమ్మకు. సరే నీ అయ్యగోల నాకెందుకు గాని పింఛన్ నాకు ఇస్తావు. ఎందుకు? అమ్ముకోనికి. అమ్ముకోడానికా? అవు భారతంలో కిష్టుడు యుద్ధం చేసేటప్పుడు జారిపడ్డ పింఛనని నమ్మించి అమ్మెత్తా. ఇది నా ప్రాణం, నేనివ్వను. సర్లే పైసలు వస్తాయి అనుకున్నా. ఏం చేద్దాం, నా బ్యాడ్ లక్. క్లాస్ కి టైం అవుతుంది గాని పోదాంపా. అది వస్తుంది కానీ నువ్వు వెళ్ళు. పోతా, నీతో ఏం డాన్స్ చేయను. ఏ గీత, నాకు చాలా దాహంగా ఉంది, వెళ్ళి వాటర్ తీసుకురాపో. అలాగే అక్క. ఆగు, ఆ పింఛం ఇక్కడనే పెట్టిపో. అది అక్క, నేను జాగ్రత్తగా చూస్తాలే, వెళ్ళు. అలాగే. ఏదో పింఛం కోసం నన్ను కొడతావే, చెప్తా. అరే గుడ్డ చూసుకొని పోరా. దీన్ని ముక్కలు ముక్కలు చేస్తే కానీ నా కోపం తీరదే. చించడానికి వచ్చిండ్రా, ఖరాబ్ చేయడానికి వచ్చిండ్రా, కుళ్ళు పోతోళ్ళు. అరే ఏం చేస్తున్నావురా? అవును గీత, ఇదే ముక్కలు చేస్తుంది. ఇదంటే నాకు ప్రాణం అని చెప్పాను కదే. మా నాన్నగారి జ్ఞాపకం అని నీకు తెలుసు కదే. దీనికి ఏమన్నా అయితే నేను ఏడుస్తానని నీకు తెలుసు కదే. అయినా ముక్కలు చేయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయే? గీత నేను చేయలేదు కదా. నువ్వేంటో ఎలాంటి దానివో నాకు తెలియకపోతే కదే. నీతో గుంజీలు తీయించానని కోపంతో దీన్ని ముక్కలు చేసావు. నిన్ను వదల్నే, ఇంతకింత ఏడ్చేలా చేస్తా. మాస్టారు, తను ఈరోజు క్లాస్ టీచర్. తను నేర్పించారంటే నిన్ను క్షమించకూడదు. చాపు, చెయ్యి చాపు. వెళ్ళు, వెళ్ళి క్లాస్ బయట నిలబడు. అవుట్. ఊరుకో తల్లి, ఊరుకో. వెళ్ళు, కూర్చో.
చేయించావు. నేను నీతో మాట్లాడను. నిజంగా నేను చేయలేదు గీత. చేసిన వాళ్ళని ఈ రోజు స్కూల్ నుంచి వెళ్ళేలోపు పట్టిస్తా. నన్ను నమ్ము గీత. నేను నమ్మను పో. చిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూర్యుడు, పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సింధూరుడు. నవ్వలేని సూపుల్లోన ఏదో గుడ్డుంది, గుడ్డుంది. చూడలేని నవ్వుల్లోన ఏదో బెట్టుంది, బెట్టుంది. కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో. చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా, గాజుల కళ్ళు గాజుల కళ్ళు ఏమంటున్నాదో, గుప్పు గరగిన గుండెల కళ్ళు ఏమంటున్నాదో. చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. టీచర్స్ డే సందర్భంగా మన స్కూల్ విద్యార్థులు చేసినటువంటి ఆటలు పాటలు చూశారు. ఇప్పుడు తమ నటనతో మనల్ని నవ్వించడానికి సొగసరి అత్త గడసరి కోడలు నాటకంతో మన ముందుకు రాబోతున్నారు. ఎస్, గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్స్. ఏం చెప్పనండి నా బాధలు. నా కొడుక్కి మొన్ననే పెళ్ళయింది. కొత్త కోడలు ఇంటికొచ్చిందన్న మాటే గాని నా ప్రాణానికి సుఖమే లేకుండా పోయింది. శ్వేత, ఒసే శ్వేత, బయటికి రావే. ఏంటమ్మ పొద్దున్నే? అరే నువ్వు ఇల్లు ఉడుతానవా అత్తమ్మ? అది పర్వాలేదులే, మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉందత్త. ఊడిస్తే కాస్త కొవ్వైనా కరిగిద్ది. ఊడు ఊడు. నువ్వేం చేస్తావే? సూత్తమ్మా. సర్లే, కాస్త కాఫీ నీళ్ళు. నాకొద్దత్త, నేను ఇప్పుడు తాగనత్త. కాస్త బాగా తీసుకురా. నీ బొందే, నీ బొందా. కాఫీ నేను పెట్టిస్తాను లేదే, నువ్వే పెట్టి తీసుకురా. ఓ మా అంగడిగినవా అత్తమ్మ? లేదు. నువ్వు అత్తవా నత్తవా? పళ్ళు తోవుకోకుండా పాశమవంతో కాఫీ తాగుతావా? ఇంకోసారికి ఇట్లా అడిగినవో కాళ్ళిడిచి పొయ్యిలో పెడతా. నేను మా ఇంటి నుంచి మాట్లాడుతున్నానండి. సర్లేండి, గురువుగారితో మాట్లాడండి. నమస్కారం గురువుగారండి. సుఖీ భవ సుఖీ భవ. చెప్పమ్మా, ఏమిటి నీ సమస్య? పెళ్లి గురువుగారండి.